వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్డ్రన్స్ వరల్డ్. ఒక చిన్న ఊరిలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, తెలివైనవాడు. కానీ అతనిలో ఉన్న ఒకే ఒక్క లోపం బద్ధకం. ఎవరు ఏ పని చెప్పినా రేపు చేస్తానులే అని అనేవాడు. వాళ్ళ అమ్మ సరుకులు తెమ్మంటే రేపు తెస్తానులే అమ్మా, వాళ్ళ నాన్న బజారుకు వెళ్ళమంటే రేపు వెళ్తానులే నాన్న అనేవాడు. ఈ విధంగా ఎవరు ఏ పని చెప్పినా రేపు చేస్తానులే అనడంతో గ్రామంలో రవి పేరు కాస్త రేపటి రవిగా మారిపోయింది. ఒకరోజు పాఠశాలలో టీచర్ చెప్పారు, ఈ సైన్స్ పరీక్షలో ఎవరు బాగా చదివితే వారిని పట్టణంలో జరిగే సైన్స్ పోటీలకు పంపుతాం. రవి మరియు అతని మిత్రులు అందరూ బాగా చదువుతూ సిద్ధమవుతున్నారు. కానీ రవి తనకున్న బద్ధకంతో రేపు చదువుదాంలే అని అనుకుంటూ పుస్తకం మూసేశాడు. చివరికి పరీక్ష రోజు వచ్చేసింది. అతను ఏమీ చదవకపోవటం వలన పరీక్ష సరిగ్గా రాయలేదు. అతను ఒక మంచి అవకాశాన్ని తన బద్ధకంతో చేజార్చుకున్నాడు. అదేవిధంగా ఒకరోజు స్కూల్లో ఫుట్బాల్ జట్టుకు ఎంపికలు జరుగుతున్నాయి. రవి బాగా ఆడగలిగేవాడు. కానీ సాధన చెయ్యాలి అని అనుకున్నప్పుడు రేపు చేస్తానులే అని వాయిదా వేసేవాడు. చివరికి అతనికి జట్టులో చోటు లేకుండా పోయింది. ఒక్కొక్క అవకాశం తన చేతుల మీదుగా జారిపోతుండగా రవి మనసులో బాధ పెరిగింది. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న రవిని కూర్చోబెట్టి, నువ్వు ఇలా ప్రతి విషయాన్ని రేపు చేస్తానులే అని వాయిదా వేస్తూ పోతే నీ జీవితంలో నీవు ఏదీ సాధించలేవు. నువ్వు మారాలి. రేపు కాదు, ఈరోజు చేస్తాను, ఈ మాటే నీ మంత్రం కావాలి అని చెప్పారు. అప్పటి నుండి రవి ప్రతి పనిని వెంటనే చేయడం ప్రారంభించాడు. చదువులో బాగా శ్రద్ధ పెట్టాడు. క్రీడల్లో సాధన చేశాడు. క్రమంగా అతను పాఠశాలలో ముందు వరుస విద్యార్థిగా మారాడు. ఫుట్బాల్ జట్టులోనూ చోటు సంపాదించాడు. అదే ఉత్సాహంతో ఇంకా కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాడు. అతనిని చూసి అందరూ చెబుతారు, ఆలస్యపడి అవకాశాలు కోల్పోయిన రవి ఇప్పుడు పట్టుదలతో విజయం సాధించిన రవి అయ్యాడు. ఈ కథలోని నీతి, రేపు చేస్తా అని వాయిదా వేస్తూ ఉంటే అవకాశాలు పోతాయి. కష్టపడుతూ పనిని వెంటనే చేస్తే విజయమే మన సొంతం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more motivational videos. Thank you.